పట్టుకుంటారా మచ్చా నా పేరు విశ్వేశ్వర, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్. ఇవాళ ఈ కార్యక్రమంకి విచ్చేసినటువంటి మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఆఫీస్ ఆఫ్ ది డిప్యూటీ మేయర్ ఎలక్షన్ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేసుకునే దానికోసం అని చెప్పేసి ఇక్కడ మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం గౌరవ జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ డిఆర్ఓ గారిని ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ శ్రీ విశ్వేశ్వరరావు గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారికి, గౌరవనీయులు ఏలూరు మేయర్ గారు శ్రీమతి నూర్జహాన్ పెదబాబు గారికి, గౌరవనీయులు ఏలూరు డిప్యూటీ మేయర్ గారు శ్రీ వందనాల దుర్గాభవాని గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులకి, ఇతర నగర ప్రముఖులకు, నా సహచర ఉద్యోగులకు అందరికీ నమస్కారం తెలుపుతూ ముందుగా ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా గౌరవ ప్రత్యేక అధికారిని కోరుకుంటున్నాను. ఈ ఫామ్ కానీ జారీ చేసి ఉండబడలేదు కాబట్టి ఈ ఖాళీకి మీలో ఎవరైనా పోటీ చేయదలుచుకుంటే మీరు స్వతంత్రంగా ప్రతిపాదించి బలపరచవలసిందిగా కోరుకుంటున్నాను. మొబైల్ కాగి పెట్టేసుకున్నారు కానీ ఆన్లైన్ అయితే మళ్ళీ ఎంతమంది కూడా చెప్పండి. ఏలూరు నగరపాలక సంస్థ 28వ డివిజన్ కార్పొరేటర్ అయిన శ్రీమతి తంగిరాల అరుణ అని నేను ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా 12వ డివిజన్ గౌరవ కార్పొరేటర్ అయిన కర్రి శ్రీనివాస్ గారిని బలపరుస్తున్నాను. ఈ ఫామ్ కానీ సార్ ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారా బాబు అందరూ? అన్న స్మైల్ 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 అన్న పక్కన ఒకసారి అన్న ఒకసారి ఇటు కొంచెం స్మైల్ ఒకసారి స్మైల్ స్మైల్ అన్న బ్యాక్గ్రౌండ్ లేకుండా బ్యాక్గ్రౌండ్ జారీ చేసి ఉండబడలేదు కాబట్టి ఈ ఖాళీకి మీలో మీరు స్వతంత్రంగా ప్రతిపాదించి బలపరచవలసిందిగా కోరుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చారా బాబు అందరూ? అన్న స్మైల్ 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 అన్న పక్కన ఒకసారి స్మైల్ స్మైల్ అన్న బ్యాక్గ్రౌండ్ లేకుండా అన్న ఇటు ఇటు అన్న ఓకే రండి
ఇటు ఇటు. ఓకే 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 చిన్ననే చిన్నగా మెరుగండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే డిప్యూటీ మేయర్ పదవులు రెండు కూడా ఖాళీ అవ్వటం జరిగినాయో అందులో భాగంగా ఒకటి ఆ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వందనాల దుర్గాభవాని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రెండవ పదవిని పప్పు ఉమామహేశ్వరరావుకి ఇవ్వడం జరిగింది. ఆ రోజున పప్పు ఉమామహేశ్వరరావుకి ఇచ్చేటప్పుడే చెరుకో సంవత్సరం, ఆ రోజున 2 సంవత్సరాలు ఉందంటే 2 సంవత్సరాలు చెరుకో సంవత్సరం చేసుకోవడానికి కర్రీ శ్రీనివాస్ గారికి పప్పు ఉమామహేశ్వరరావుకి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి 4 నెలల్లో అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం లేట్ అయింది. అయినప్పటికీ మాట ప్రకారం సంవత్సరం పప్పు ఉమామహేశ్వరరావుని చేయమని అడిగాం. తర్వాత నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మరి మాట అన్నాం కాబట్టి ఆ మాట ప్రకారం కర్రీ శ్రీనివాసరావుని లోగడ 10 రోజుల క్రితమే అన్అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది ఏదైతే అభ్యర్థి కింద. ఈ రోజున ఏదైతే నోటిఫికేషన్ మళ్ళీ డిప్యూటీ మేయర్కి వచ్చిందో అందులో భాగంగా మరి గౌరవ మేయర్ గారు అవ్వచ్చు, గౌరవ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అవ్వచ్చు, అందరూ కూడా ఏకగ్రీవంగా మరి కర్రీ శ్రీనివాస్ గారిని ఎన్నుకోవటం వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. తప్పనిసరిగా అందరూ కూడా కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఏలూరు అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి పనిచేస్తున్నారు. ఏ పని ఉన్నా సరే మేయర్ గారి ద్వారా కానీ నా ద్వారా కానీ చేయించుకుంటున్నారు. ఇదే ఐకమత్యంతో అభివృద్ధి పదంలో ఏలూరుని తీసుకెళ్తానికి వాళ్ళ సహకారం ముందు కూడా అందించాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. కృష్ణయ్య గారి ఆశీస్సులతో, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గారి ఆశీస్సులతో, అదే నా సహచర గౌరవ కార్పొరేటర్స్ ఆశీస్సులతో కూడా సహకారంతో, అలా అధికారుల సమక్షంలో ఈరోజు నేను డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి నాకు ఇంతటి చక్కటి గౌరవాన్ని ఇచ్చిన మరి శాసనసభ్యుల వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.